తిరుమల లడ్డూ నెయ్యి నాణ్యతపై వస్తున్న విమర్శలకు తన హయాంలో తప్పేమీ జరగలేదని ప్రమాణం చేయడానికొచ్చిన భూమన పవిత్ర పుష్కరిణిలో పవిత్రతను మంటగలిపి ఏకంగా ఫోటోషూట్ నిర్వహించారు. భూమన పుష్కరిణిలో స్నానం ఆచరిస్తుండగా అతని ప్రైవేట్ ఫోటోగ్రాఫర్ 360 డిగ్రీలలో ఫోటోలు క్లిక్ మనిపిస్తూనే ఉన్నారు. ఫోటోగ్రాఫర్ సైతం పుష్కరిణిలో దిగి ఫోటోలను తీయడం అక్కడ ఉన్న భక్తులందరినీ విస్మయానికి గురిచేసింది. చేసిందే అపచారం, ఇంకా అదేదో ఘనకార్యం అయినట్లు సొంత పార్టీ మీడియాలో లైవ్. ఇంతకన్నా అపచారం ఏమన్నా ఉంటుందా అంటూ భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. పుష్కరిణిని ఫోటోషూట్ స్పాట్గా మార్చిన భూమనను అధికారులు ఎందుకు అడ్డుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫోటోగ్రాఫర్లను అధికారులు ఉదాసీనంగా వదిలివేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుష్కరిణిలో అపచారానికి పాల్పడిన భూమనపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు భక్తులు. లడ్డూ ఇష్యూను డైవర్ట్ చేసేందుకు కొత్త డ్రామాలు సృష్టిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలకు పుణ్య స్నానాలు ఆచరింపజేసే పుష్కరిణిని తన పబ్లిసిటీకి విచ్చలవిడిగా వాడుకోవడాన్ని టీటీడీ తీవ్రంగా పరిగణించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.